మోస్ట్ పాపులర్ స్పై ఏజెన్సీ మోసాద్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఎత్తుగళ్ల టాప్ స్పై ఏజెన్సీగా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏజెన్సీగా ప్రారంభం. ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లాపై వార్లో కీలక పాత్ర. ఇజ్రాయెల్తో గేమ్ ఆడే ప్రయత్నం చేసే ఎవరైనా సరే మోసాద్ నుంచి తప్పించుకోలేరు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ 007 అందరికీ తెలుసు. కానీ ఇజ్రాయెల్ సీక్రెట్ స్పై మోసాద్ గురించి తక్కువ మందికే తెలుసు. మిడిల్ ఈస్ట్ లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవట్లకు మోసాద్ పేరు వింటేనే ముచ్చమటలు పట్టిస్తాయి. అవును, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మోసాద్ పేరుగాంచింది. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గా 1947లో ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 17న లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పెజర్లు వేల సంఖ్యలో పేలాయి. హిజ్బుల్లా టెక్స్ట్ మెసేజ్ల కోసం వాడే ఈ పెజర్లు లెబనాన్ వ్యాప్తంగా ఏకకాలంలోనే పేలిపోయాయి. బిరిట్లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పెజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది చనిపోయారు. దాదాపు 3000 మందికి పైగా గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకుని తేరుకునేలోపే లెబనాన్ బిరుట్తో పాటు దక్షిణ లెబనాన్లో భారీ సంఖ్యలో వాకీటాకీలు కూడా పేలడం మొదలయ్యాయి. హఠాత్తుగా ప్రారంభమై సెప్టెంబర్ 18 జరిగిన వాకీటాకీ పేలుళ్లలో 20 మంది చనిపోగా దాదాపు 500 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ గ్రూప్ హిజ్బుల్లాపై హఠాత్తుగా ప్రారంభమైన ఈ సీక్రెట్ దాడులు అంతే సాధారణంగా ముగిశాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది అందరికీ తెలిసిన విషయమైనా దీనికి పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు. అయితే ఈ దాడికి సంబంధించి అందరి చూపులు మాత్రం ఇజ్రాయెల్ పైకే మళ్ళాయి. ఎందుకంటే ఆ దేశం వాడే సీక్రెట్ హైటెక్ టెక్నాలజీ అలాంటిది. అంతకు మించి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సామర్థ్యం మరో లెవెల్లో ఉంటుంది. అందులోనూ మోసాద్ అంటేనే ఇలాంటి ఆపరేషన్లకు పెట్టింది పేరు. అమెరికా CIA కూడా మోసాద్ ను చూసి నేర్చుకోవాలనే విధంగా ఆ ఏజెన్సీ కామ్ గా పని కానిచ్చేస్తుంది. 1996లో గాజాలో ది ఇంజనీర్ ఆపరేషన్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాద్ కు ఇలాంటి పనుల్లో ఆరితేరింది. 1996లో గాజాలో ది ఇంజనీర్ అనే పేరుతో ఫేమస్ అయిన హమాస్ మర్డర్ బాంబ్ మేకర్ ఆయిష్ ను హతమార్చడానికి సరిగ్గా ఇలాంటి వ్యూహాన్ని మోసాద్ అమలు చేసింది. రహస్యంగా పేలుడు పదార్థాలతో అమర్చిన మొబైల్ ఫోన్ ను ఈ ఆపరేషన్ లో ఉపయోగించారు. అలాగే 1972లోను మోసాద్ సీక్రెట్ టీం ఇదే తరహాలో పాలస్తీనా లిబరేషన్ కార్యకర్త మొహమ్మద్ హంషారీని హత్య చేశారు. మ్యూనిచ్ ఒలింపిక్స్ లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా పారిస్లోని తమ అపార్ట్మెంట్లలో హంషారీ ఉపయోగించిన ఫోకస్ మొసాద్ స్పై రిగ్గింగ్ చేశారు. పారిస్లోని తమ అపార్ట్మెంట్లో హంషారీ ఉపయోగించిన ఫోన్ కు మొసాద్ స్పైలు రిగ్గింగ్ చేశారు. హంషారీ ఫోన్ లేపగానే రిమోట్తో ఫోన్లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పేల్చేశారు. తొలి రిమోట్ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ బెయిటెన్ అనే దీనికి పేరు. అదే ఏడాది పాలస్తీనా లిబరేషన్ ప్రతినిధి షరీఫ్ ను బిరిట్లో పుస్తకంలో అమర్చిన బాంబుతో మోసాద్ పేల్చేసింది. మోసాద్ పనితనానికి ఇలాంటి ఉదాహరణలు కుల్లులా ఉన్నాయి. హమాస్ అగ్ర కమాండర్ ఇంట్లోనే అంచనాల కందని వ్యూహాలను అమలు చేసి విదేశాల్లోని ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో మోసాద్ ఆరితేరింది. లెబనాన్ పేజర్ దాడులకు ముందు కొద్ది నెలల కిందటే పాలస్తీనా సాయుధ మిలిటెంట్ సంస్థ హమాస్ అగ్ర కమాండర్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ పర్యటనలో ఉండగా ఆయన ఉండే ఇంట్లో బాంబు పేల్చి హతమార్చింది మోసాద్ ఏజెన్సీ. ఈ చర్య తర్వాతే ఇరాన్, హిజ్బుల్లాకు, ఇజ్రాయెల్కు మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అది లెబనాన్లో పేజర్లు పేలడానికి తర్వాత ఇజ్రాయెల్ క్షిపణ దాడులు చేయడానికి కారణమైంది. టాప్ మోస్ట్ స్పై ఏజెన్సీగా మోసాద్ సుమారు $3 బిలియన్ వార్షిక బడ్జెట్తో 7,000 మంది సిబ్బందితో అమెరికన్ CIA తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో రెండో అతిపెద్ద గూఢాచార్య సంస్థ మోసాద్. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వారిలో మోసాద్ చీఫ్ ఒకరిగా ఉంటారు. ప్రస్తుతం మోసాద్ డైరెక్టర్ గా డాడీ అనే నిక్ నేమ్ ఉన్న డేవిడ్ బర్నియా ఉన్నారు. జూన్ 2021లో SC కోహెన్ నుండి డాడీ బాధ్యతలు స్వీకరించారు. మొసాద్ స్పై మాస్టర్లలో మొత్తం 13 మంది పురుషులు ఉన్నారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో కొత్త ఒరవడి వచ్చింది. మోసాద్ కు వెబ్సైట్ ఉంది. మోసాద్ రిక్రూటింగ్ లో సాయం చేయడానికి ఫేస్బుక్ పేజీని కూడా నిర్వహిస్తుంది.